హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే బ్యూటిఫుల్గా ఉండే 3D డిజైన్లో రబ్బర్ బ్యాండ్ అయితే చూపిస్తున్నా అండి. ఈ డిజైన్ అయితే ఇప్పుడు దాకా నేను ప్రిపేర్ చేయలేదు, అందుకే చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే 1.5 ఇంచ్ MDFకి నేను ఆల్రెడీ బ్యాండ్ అటాచ్ చేసి పెట్టేసుకున్నానండి. సో ముందే పెట్టేసుకుంటే మీకు బెనిఫిట్గా ఉంటుంది. సో దీనికి వచ్చేసి హార్ట్ షేప్ సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను అండ్ డ్రాప్ స్మాల్ డ్రాప్ అండి పింక్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు యూస్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ సగమే నేను గమ్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే మనం కంప్లీట్గా పెట్టేసాం అనుకోండి, మనం అతికిచ్చేలోపు అది డ్రై అయిపోతుంది వుడ్ కాబట్టి. ఏంటంటే బిగినర్స్కి ఇదే తెలీదు టిప్ అనుకోండి. ఇక్కడైతే ఈ మొత్తం పెట్టేసి మనం అంటించేలోపు అది డ్రై అయిపోతుంది, మనం పెట్టిన కుందన్ అనేది కంప్లీట్గా నిలబడదు. సో ఇక్కడ ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చిన్న వర్క్ చేసినా దాన్ని కంప్లీట్గా గంబూసేసి ఒకేసారి చేసేయాలని అయితే అనుకోవద్దు. ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ ఏం లేదు కదా అని నేను టిప్ చెప్తున్నానండి. సో చూసారు కదా, కంప్లీట్గా ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఒక లైన్ అయితే చూసారు కదా, ఇలా పెట్టేసుకోవడమే. తర్వాత గమ్ పూసేసి మళ్ళీ కుందన్ పైన కూడా రావాలండి గమ్ అనేది, మళ్ళీ కింద కూడా ఒక లైన్ లాగా డ్రా చేసేసుకోవాలి గమ్తో. సో ఇక్కడ పెట్టేసుకున్నాను చూసారు కదా కంప్లీట్గా. ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే కుందన్స్ మీద ఉంది కాబట్టి అది సెట్ అవుద్ది. అయినా మధ్యలోకి వచ్చేసరికి మనకి ఎక్కువ కుందన్స్ అయితే పట్టవు కదా, సో సరిపోతుందన్న ఉద్దేశంతో నేను సగం కాకుండా మొత్తం పెట్టేశాను అనమాట గమ్ అనేది. సో మీరు దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి ఎప్పుడైనా వర్క్కి, నేను అదే చెప్తున్నాను. చూస్తున్నారు కదా, అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ షేప్ ఏంటంటే డ్రాప్ షేప్కి ఆ హార్ట్ షేప్కి కొంచెం తిప్పడానికి అటు ఇటు తేడా వచ్చినా దాన్ని అంతా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టడమే. బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఒక కుందను ఎక్కువ అయిపోయిందేమో అనిపించి నేను ఇంకా ఒక కుందన్ తీసేసి వాటన్నిటిని కూడా ఫస్ట్ హార్ట్ షేప్ మళ్ళీ ఏదైతే పెట్టానో దాన్ని అంతా ఇంకా దగ్గరగా అటాచ్ చేసేసాను అనమాట తర్వాత. సో తర్వాత లుక్ అయితే బాగుందన్నమాట కన్ఫామ్గా. సో ఏంటంటే మీరు అటాచ్ చేసుకున్నప్పటికీ మీరు చూసుకోండి లుక్ వైజ్గా మీకు ఎలా అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అలా చేసుకోవాలి. చూసారు ఇక్కడ చూడండి, గమనిస్తే తెలిసిపోతుంది వుడ్ ఎంత వరకు ఉందో అంతవరకు పెడితే అప్పుడు లుక్ వైజ్ కరెక్ట్గా ఉందండి. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇవి 3 లైన్స్ అనేవి అంటించేసాను అనమాట. మధ్యలో గమ్ పెట్టేసేసి గోల్డ్ది బాల్ ఉంటుంది కదండి, ఆ బాల్ అనేది పెట్టాను. ఇక్కడ క్లిప్ స్టోన్ పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే సెరామిక్ గోల్డ్ 4mm కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. బట్ నాకు ఈ డిజైన్కి అలా అనిపించి పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్